దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సందేశంలో ఉంటుంది మీ అందరికీ మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వెలను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వెలను ఉండెదవు. ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాగ్దానం కనిపిస్తుంది కదా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది! నిన్ను నిత్యము నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ దేని చేత నడిపించబడుతున్నాం? చాలాసార్లు మన జీవితాల్లో ఏదో నడిపిస్తూ ఉంటుంది. మన ఉద్యోగమో, మన అధికారమో, మన పలుకుబడో, లేకుంటే మన అహమో, మరేదో మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంటుంది. కానీ మన జీవితాల్ని దేవుడు నడిపిస్తే, మన జీవితాన్ని ఆయన నడుపుదలకు మనం అప్పగించుకుని జీవించినట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదాలు అనుభవాలు పొందుకుంటామో. ఈ దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు మన జీవితాన్ని నడిపించాలని ఇష్టపడుతుంటే మనం దేని చేత నడిపించబడుతూ ఉన్నాం. ఎందుకోసమనంటే దేవునికి మనం చోటు ఇవ్వకపోతే దేవుడు మన జీవితాన్ని నడిపించడు. మన జీవితం నడిపించేది ఏంటో దినాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. క్షేమకాలమున మనల్ని తృప్తిపరుస్తుంది దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని వాక్యం మన ఎంతగానో బలపరుస్తుంది. కానీ ఈ లోకం చేత మనం నడిపించబడినట్లయితే మన జీవితంలో ఏదో ఈ లోక సంబంధమైనవి కేంద్రంగా ఉండి మన జీవితాన్ని నడిపించినట్లయితే మన జీవితంలో సమాధానాన్ని పొందుకోలేం. మన జీవితం అంతా కూడాను అసమాధానంగా, ప్రతికూలంగా, నెమ్మది లేని పరిస్థితిగా కనిపిస్తూ ఉంటుంటుంది. కానీ దేవుడు మన జీవితంలో నిత్యము నడిపించినట్లయితే మన జీవితం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం దీవించబడడం మాత్రమే కాదు, అనేక మందికి మనం దీవెనకరంగా ఉంటాం. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. అనేక మందికి మనం దీవెనకరంగా ఉంటున్నామా? అనేక మందికి మనం మాదిరికరంగా ఉంటున్నామా? అలా ఉండాలంటే మన జీవితానికి పరిపూర్ణంగా దేవుని వాక్యానికి, దేవుని వాక్యపు అధికారానికి మనం అప్పగించినట్లయితే దేవుడు మన జీవితం నడిపిస్తాడు. ఉదాహరణకి యోసేపు మనం చూసినట్లయితే ఐగుప్తు దాసత్వంలో ఉండి ఒక బానిసగా అమ్మివేయబడిన పరిస్థితి, దాసత్వంలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ భౌతికంగా ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా దేవుడు నడుపుదలకు పరిపూర్ణంగా తన జీవితాన్ని అప్పగించాడు. కనుకనే బలహీన పరిస్థితుల్లో బలపరిచాడు, శోధనలో జయమిచ్చాడు, సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్య నుంచి విడిపించి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాడు. చివరికి ఆ దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. ఎంత గొప్ప అనుభవం! మన జీవితంలో దేవుని యొక్క అధికారానికి మనం చోటిచ్చినప్పుడు, దేవుడు మన జీవితం ఏలుబడి చేస్తున్నప్పుడు
మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని యొక్క నడిపింపుకు మన జీవితంలో అప్పగిస్తున్నామా? అలా అప్పగించినట్లయితే మన మార్గాలన్నీ సరళం చేస్తాడు ఆయన. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. మన జీవితాల్ని దేవుని వాక్యానికి, ఆయన ఏలుబడికి మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మన త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు. మనం ఎలా నడవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలాంటి కార్యాలు తలపెట్టాలో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని చిత్తం కాదో వాటన్నిటినీ దేవుడు తెలియపరుస్తాడు. తద్వారా మన జీవితం ఫలభరితమైనటువంటి జీవితం జీవిస్తాం. యోసేపు అలాగే జీవించాడు. ఎందుకోసమనంటే ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి అప్పగించిన స్థితిని బట్టి. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మన జీవితాన్ని ఏది నడిపిస్తుంది? దేవుని వాక్యమా, దేవుడా, లేకుంటే ఈ లోకమా? లోకంలో ఏదైనా మన జీవితం నడిపిస్తుందా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుడు మన జీవితాన్ని నాయకుడి గుండా నడిపించాలని ఆయన ఆశపడుతుండగా మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగిద్దాం. ప్రభువా, నన్ను నిత్యము నడిపించు ప్రభువా. నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నేను జీవించి మీ నామానికి మహింపరచగలిగే జీవితం నాకు దయచే ప్రభువా అని ప్రార్థించేద్దాం. పరిపూర్ణంగా ఆయన అధికారానికి అప్పగిద్దాం. వ్యక్తిగతంగా, కుటుంబంగా మన జీవితాల్లో ప్రభువుకి చోటిద్దాం. ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి మన జీవితాన్ని అప్పగిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీరు నిత్యము నడిపించాలని ఆశపడుతున్నాం ప్రభా. క్షేమకాలమున ఇదిగో ప్రభా మీరు తృప్తిపరిచే దేవుడు నాయనా. ఇదిగో ప్రభా, నీరు కట్టిన తోట వలె, నిత్యము ఉపుకుచుండు నెట్టు ఒట్టు వలె ఉండడానికి మా ప్రియుల జీవితాల్లో మీ కృపాకార్యం జరిగించండి ప్రభా. మీ ఏలుబడికి, మీ అధికారానికి పరిపూర్ణంగా అప్పగించుకుని మీ చిత్తమే వీరి జీవితాల్లో ఏలుబడి చేయడానికి కృప చూపించండి ప్రభా. వీరి జీవితాల్లో ఏదైనా నాయన పరిపాలిస్తున్నట్లయితే వాటన్నిటి నుంచి విడుదల ఇచ్చే ప్రభా. మీరే నాయకుడిగా ఉండి, అధికారిగా ఉండి, అధిపతిగా ఉండి, వ్యక్తిగతంగా, కుటుంబంగా మిమ్మల్ని కేంద్రంగా చేసుకుంటూ బ్రతకగలిగే జీవితాలు మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు నిత్యము తోడుగుండి నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.